నిన్నటి రోజున దేశం మళ్ళొకసారి ఉలిక్కిపడింది. ఏదైతే మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద ఆగి ఉన్న ఒక I-20 కార్‌లో భారీ పేలుడైతే సంభవించింది. సో ఏంటంటే ఈ సంఘటన అంటే ఈ విస్ఫోటనం ఎంత భారీగా ఉందంటే ఆ చుట్టుపక్కల ఉన్న కార్లు, ఆటోలు, రిక్షాలు చాలా అంటే చాలా భారీగా దెబ్బతినడం జరిగింది. దాంతో పాటు ఈ సంఘటనలో, ఈ ప్రమాదంలో మనం ఈ వీడియో చేసుకునే సమయానికి దాదాపు ఒక 10 మందికి పైగా చనిపోయినట్టు, ఇంకొంతమంది హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మన దేశ భద్రతా బలగాలు NIA, NSD అలాగే ఢిల్లీకి సంబంధించి పోలీస్ ఫోరెన్సిక్స్ రిపోర్ట్ అయితే ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇదేదైతే I-20 కార్ ఉందో ఈ I-20 కార్ హర్యానాకు సంబంధించిన నెంబర్ ప్లేట్ తో రిజిస్ట్రేషన్ అయి ఉంది. అండ్ దీనికి సంబంధించిన ఓనర్ ఎవరైతే సల్మాన్ ఉన్నారో సల్మాన్ అయితే ప్రెసెంట్ కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. సో మనం ఇందులో ఏం చెప్తున్నాడంటే ఆ కారు నాదే, బట్ ప్రెసెంట్ ఏంటంటే ఆ కార్ని నేను వేరే వాళ్ళకి అమ్మేశాను, అతనికి కాశ్మీర్కి సంబంధాలు ఉన్నాయని చెప్పి అతనైతే విచారణలో చెప్పాడు. అలాగే ఈ ప్రమాదం పట్ల మన హోంమంత్రి అమిత్ షా గారు అలాగే ప్రధానమంత్రి గారు కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఎవరైతే మరణించడం జరిగిందో వాళ్ళకైతే వాళ్ళ కండోలెన్స్ అయితే తెలపడం జరిగింది. అలాగే ఏదైతే మనకు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వస్తాయో ఆ ఫేక్ న్యూస్ ఎలాంటి న్యూస్ను కూడా మీరు నమ్మకండి, అఫీషియల్గా ఏమున్నా మేమే చెప్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే పేర్లు వినిపిస్తున్నాయి. ఏదైతే ఫరీదాబాద్ ఉందో ఫరీదాబాద్లో ఒక డాక్టర్ వద్ద దాదాపుగా 350 కిలోల పేలుడు పదార్థాన్ని అలాగే దాదాపుగా 2900 పేలుడుకు ఏవైతే మనము ఐటమ్స్ యూజ్ చేస్తామో ఆ ఐటమ్స్ అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముగ్గురు పేర్లు డాక్టర్ మొహిద్దీన్ సయ్యద్, సులేమాన్ షేక్, దాంతో పాటు అనే వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఐటమ్స్ అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్ వంటి నగరాల్లో భారీ పేలులకైతే ప్లాన్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర కొన్ని పిస్టల్స్ ని, క్యాడేజీల్ ని అలా రీసిన్ తయారీకి యూజ్ చేసి ఆముదం నూనె అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో బేసిక్ గా రీసిన్ అంటే ఏంటంటే ఇది ఒక విష పదార్థం అంట. సో తాకితేనే చనిపోయేంత విష పదార్థం ఇందులో ఉంటుందంట. సో దాన్ని అయితే ఒక రస ప్రయోగం లాగా అంటే ఒక రసాయన ప్రయోగం లాగా యూజ్ చేసి దాడులు చేయాలని చెప్పి వీళ్ళైతే ప్లాన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ కి సంబంధించిన హ్యాండర్లో అబూ ఖదీదాతో లింకులు ఉన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఈ సంఘటన ఏంటంటే మళ్ళొకసారి ప్రశాంతంగా ఉన్న ఢిల్లీని అయితే మళ్ళొకసారి రక్తసిక్తం చేయడం జరిగింది. అయితే ఘటన ఎలా జరిగింది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను.